హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో మనం అప్పట్లో పెద్దవాళ్ళు అంత ఆరోగ్యంగా ఎలా ఉండేవాళ్ళో తెలుసుకుందాము. అప్పుడు అనగా ఒక 70 సంవత్సరాల క్రితం అందరూ దంపుడు బియ్యం అన్నం తినేవాళ్ళు. పాలిష్ చేసిన బియ్యం అస్సలు తినేవాళ్ళు కాదు. అప్పట్లో మటన్ చికెన్ బిర్యానీ అనేది అంత ప్రాముఖ్యంగా లేదు. ఎక్కువగా చేపలు తినేవాళ్ళు. ఉదయం సద్దన్నం ఉల్లిపాయ గంజి వేసుకొని తినేవాళ్ళు. చాలా బలమైన ఆహారం అది. గంజి అంటే అన్నం ఉడికిన తర్వాత వచ్చే రసం. దాన్ని సారం అంతా గింజలో ఉంటుంది. సత్తన్నంలో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ తినేవాళ్ళు. ఆవకాయ పచ్చడి తినేవాళ్ళు. ఇప్పట్లోలాగా అప్పుడు దోశలు ఇడ్లీలు చపాతీలు అంటూ ఉండేవి కాదు. సద్దన్నం గంజన్నం బలమైన ఆహారం. వారి ఆరోగ్యానికి బలానికి కారణం రాత్రి తొందరగా పడుకోవడం, ఉదయం తొందరగా లేవడం, పనులకు వెళ్ళిపోవడం, ఇంకా ఎండలో పనిచేయడం వల్ల మనకు అనేక విటమిన్లు మనకు లభిస్తాయి. సో మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు. ఏదైతే వాళ్ళు రొటీన్ ఫాలో అవుతున్నారో అదే వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి చాలా వరకు మేలు చేసింది. సో ఉదయాన్నే లేవడం, రాత్రి త్వరగా పడుకోవడం అనేది చాలా మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.